బాగుందండి, సూపర్ ఉంది. ఫస్ట్ హాఫ్ ఎట్లా ఉంది, సెకండ్ హాఫ్ ఎట్లా ఉంది? ఇంకా హాఫ్ సెకండ్ హాఫ్ ఏం లేదు, సినిమా బాగుంది అంతే. మహేష్ బాబు చాలా బాగా చేశాడు, సూపర్. మా ఇంట్లో అయితే మడత పెట్టేవాళ్ళం, ఇక్కడ పెట్టలేదు అంతే. ఎన్నిసార్లు చూడొచ్చండి? అమ్మ సెంటిమెంట్ కొత్తగా ఉంది, కాకపోతే హీరోస్ హీరోయిన్స్ క్యారెక్టర్స్ అంతా చేంజ్ అయినారు కదా, చాలా బాగుంది. అంటే సినిమాలో సింగిల్ బ్లైండ్ అని అన్నారు కదా, వన్ సైడ్ బ్లైండ్ అని, సో అది నిజమేనా? లేదండి, చాలా బాగుంది, చాలా బాగుంది. అంటే ఇప్పుడు మనకి మాస్ లుక్స్ చాలా కనిపించాయి, జనరల్ గా వేరే మూవీస్ లో చూస్తే అలా లేదు, మరి ఇప్పుడు లుక్స్ ఎలా? తను ఎప్పుడు చాలా క్లాస్ గా కనిపిస్తాడు, ఈ మాస్ లో కూడా చాలా బాగున్నాడు. పాలిటిక్స్తో విత్ మదర్ సెంటిమెంట్ని కలిపి యాడ్ చేసి సినిమా అండి ఇది. కామన్ పీపుల్కి ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే గుంటూరు కారం అనగానే మంచి మాస్ అనుకుంటారు, కానీ ఇట్స్ క్లాస్ మూవీ. ఓన్లీ మహేష్ బాబు ఒక్కడే మాస్ గెటప్లో ఉంటాడు, మిగతా అంతా క్లాసీగానే ఉన్నది సినిమా. కామన్ పీపుల్కి ఎక్కదేమో అనిపిస్తుంది. సినిమా అయితే అదిరిపోయిందన్న, టాప్ నాచ్ ఉంది సినిమా, త్రివిక్రమది అన్నట్టు చెప్పొచ్చు మనం. శ్రీలీల డాన్స్ బాగుంది కదన్నా, యాక్టింగ్ నాకు అంత అనిపించలేదన్న. మహేష్ బాబు వెన్నెల కిషోర్ టైమింగ్ అయితే సూపర్ ఉందన్న. సంక్రాంతికి అయితే బెస్ట్ సినిమా, మళ్ళీ చూడొచ్చు. సినిమా చాలా బాగుంది భయ్య. అదేంటి అంటే అందరు ల్యాగ్ అంటున్నారు, కానీ స్టార్టింగ్ కొంచెం స్టోరీని ఎస్టాబ్లిష్ చేయడానికి అలా చేశారు డైరెక్టర్, కానీ చాలా బాగుంది సినిమా. త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు, మీకు సంక్రాంతి మీకు అచ్చు రాలేదు సార్, మీరు ఎప్పుడైనా దసరా లేదంటే దివాళీ ఆ టైంలో మీరు మూవీస్ చేయండి, కానీ నాకైతే నచ్చలే అన్న. నేను నిజం చెప్తా ఉన్నా, నా మనసులో ఉన్న మాట చెప్తా ఉన్నా, నాకైతే నేను సాటిస్ఫాక్షన్ కాలేదన్న, నిజం చెప్తున్నా. ఎందుకంటే మహేష్ బాబు ఏదైనా స్టోరీ తీసుకుంటే మాత్రం తను మ్యాచ్ అయ్యే పర్ఫెక్ట్ స్టోరీ తీసుకుంటారు. కానీ ఈ మూవీ ఎందుకు తీసుకున్నాడో పైసల కోసం తీసుకున్నాడా, లేకపోతే చేయాలని తీసుకున్నాడా, లేకపోతే త్రివిక్రమ్ తోటి ఇట్లా చేస్తేనే బాగుంటుందని తీసుకున్నాడో తెలియదు, కానీ నాకైతే నచ్చలేదన్న. త్రివిక్రమ్ గారి డైలాగ్స్, త్రివిక్రమ్ గారి మాటలు అయితే ఇందులో నాకు ఏం కనిపించలేదు, కొంచెం చప్పగా అనిపించింది. అజ్ఞాతవాసి మళ్ళీ రిపీట్ అయినట్టు అనిపించింది, కొంచెం డిసప్పాయింట్ మేడం. ఎందుకంటే ఈ సినిమా మహేష్ బాబు గారి కోసమే వెళ్ళాలి, త్రివిక్రమ్ గారి కోసం అయితే మాత్రం ఈ సినిమా చూడట్లేదు. మహేష్ బాబు గారి యాక్టింగ్ ఎలా ఉందంటారు? మహేష్ బాబు గారి యాక్టింగ్ మనం చెప్పట్లేదు, ఆయన యాక్టింగ్ వేరే లెవెల్, ఈ సినిమాలో కూడా వేరే లెవెల్. గుంటూరు కారం కొద్దిగా ఘాటుగానే ఉందన్న. మహేష్ బాబు గారి స్వాగ్ అయితే చాలా ఘాటుగా ఉందన్నమాట. అసలు ఎస్పెషల్లీ చెప్పాల్సింది మహేష్ బాబు గారి లుక్స్ అన్న, ఆ స్టైల్ కానీ, ఆ బీడీ తాగే స్వాగ్ కానీ అసలుకి వేరే లెవెల్కి ఉందనే చెప్పొచ్చు అనమాట. ఎస్పెషల్లీ మహేష్ బాబు గారి డ్యాన్స్ అయితే ఎరగ తీశాడనే చెప్పొచ్చు అనమాట. మహేష్ బాబు గారు గత చిత్రాల కన్నా ఈ చిత్రాల్లో ఇచ్చిన డ్యాన్స్ అయితే మామూలుగా లేదు బ్రో. కుర్చీ మడత పెట్టే సాంగ్, దానికి తోడుగా నాది నక్కిలిసి గోల్స్, ఈ రెండు సాంగ్లు అయితే మాస్ పీపుల్కి అయితే ఫుల్గా థియేటర్లో దద్దరెళ్ళిపోవాల్సింది. ప్రిన్స్ మహేష్ బాబు నటించిన సినిమా గుంటూరు కారం ఇప్పుడే చూసేస్తారా, సినిమా అయితే వేరే లేడు. మహేష్ బాబు యాక్టింగ్ ఇచ్చి పడేసిన త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్కి ఏమాత్రం తగ్గకుండా, ప్రిన్స్ మహేష్ స్టామినాకి ఏమాత్రం తగ్గకుండా, ఆయన ఫ్యాన్స్ ఏం కోరుకుంటారో అన్ని సమపాలల్లో ఈ మూవీలు ఉన్నాయని నాకు తెలిసి. ఆయన మాస్ మసాలా సాంగ్స్ కానీ, మాస్ మసాలా డైలాగులు కానీ, శ్రీలీల అందాలు కానీ, ఆమె డ్యాన్స్ కానీ, మదర్ సెంటిమెంట్ కామెడీ కానీ వేరే ఎవరు ఇచ్చి పడేసిన సినిమా అయితే చాలా బాగుందన్న. ఎక్కడ ల్యాగ్ కానీ బోర్ కానీ లేదన్న. సాంగ్స్ అన్ని బాగున్నాయి, అన్నిటికంటే హైలైట్ కుర్చీ మడత పెట్టి ఆ సాంగ్ బాగుంది. త్రివిక్రమ్ లాస్ట్ టైం కలేజా మూవీ అయితే వచ్చింది, సో అది ఫ్లాప్ గా ఉంది. ఈ మూవీ ఎలా? లేదు, ఇది పోకిరి తర్వాత ఖచ్చితంగా హిట్ కడతారు. సంక్రాంతికి కూడా మంచి మూవీ వచ్చింది, ఎందుకంటే చిన్న పిల్లలతో చూసేది పెద్దోళ్ళ దాకా చూడొచ్చు, ఫ్యామిలీగా ఫుల్లీ ఫ్యామిలీ చూడొచ్చు, బాగుంది. రమ్యకృష్ణ క్యారెక్టర్ ఇంకొంచెం మాట్లాడి ఇంకొంచెం ప్రేమ చూపించుంటే ఇంకొంచెం బాగుంది. తను లాస్ట్లో కొంచెం ఫీలింగ్ చూపించింది, ఫస్ట్ నుంచి కూడా ఇంకొంచెం ఉండింటే బాగుంది. లేకపోతే లాస్ట్లోనే ఇంకో ఒక 2-3 సీన్స్ తనతో ఉన్నా బాగుంది. ఈ సంక్రాంతికి మూవీ ఇదే కరెక్ట్. రిలీలో చాలా బాగుంది యాక్షన్, కానీ ఆమెకు ఎలివేట్ చేయడానికి ఎక్కువ పోర్షన్ ఇవ్వలేదు. ఏమైనా డ్యాన్స్లు పాటలకే కానీ ఎక్కువ ఆమె యాక్షన్ స్కోప్ ఆమెకు అవకాశం లేకుండా పోయింది. తమన్ బీజిఎం గురించి మీరు ఏం చెప్తారు? మంచిగా ఉందండి, తమన్ బీజిఎం కూడా బాగుంది. నాకైతే అతడు మంచిగా అనిపించింది, దీనికన్నా అతడు మంచిగా అనిపించింది. అంటే ఇది ఫస్ట్ మాస్గా తీస్తాడేమో అనుకున్నాము, కానీ అంత మాస్గా ఏమి అనిపించలేదు సినిమా, కాబట్టి డిసప్పాయింట్ అయ్యాము. గుంటూరు కారం లాగా, గుంటూరు కారం ఘాటు తగ్గిందేమో అనిపిస్తుంది, కారంగా లేదు. ఇది ఏమంటారంటే నాట్ స్పైసీ క్లాస్ మూవీనే, పాలిటిక్స్ విత్ మదర్ సెంటిమెంట్ కాబట్టి కొంచెం చూడొచ్చు. మీరు త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు మీరు ఒక్కటి గమనించండి, మీకు ఒక ఫైట్ మాస్టర్ సినిమా నుంచి వెళ్ళిపోయినా, హీరోయిన్ వెళ్ళిపోయినా, ఎంతమంది లాస్ట్కి ఏమన్నా మహేష్ బాబు గారు మీ వెంబడి ఉండారండి. మీరు ఇంకా కొంచెం ఈ రైటింగ్స్ ఇంకా బాగా రాయాల్సింది. మీరు ఎలా అంటే కొంచెం కామెడీ కొద్దిగా తగ్గింది,
ఇంక ఎస్పెషల్లీ గుంటూరు కారం అని మీరు టైటిల్ కూడా కొంచెం ఎలా అవుతుందంటే కొంచెం రిలీజనిజం అన్నట్టు అవుతుంది. కానీ అట్ ద ఎండ్ ఆఫ్ ది డే మహేష్ బాబు గురించి సినిమా చూడొచ్చండి. మహేష్ బాబు గారికి 100కి 200 మార్క్స్. రమ్యకృష్ణ గారు మదర్ క్యారెక్టర్ చేశారు, అది కానీ చాలా బెటర్గా ఇచ్చారనమాట. ఇంకా మదర్ క్యారెక్టర్ లాస్ట్లో క్లైమాక్స్ 10 నుంచి 12 నిమిషాలు ఉంటుంది. దాన్ని ఇంకొంచెం ఎక్స్టెండ్ చేసి ఇంకా బాగా దాన్ని ఆడియన్స్కి కన్వేగా కానీ చేస్తుంటే ఇంకా చాలా బెటర్గా ఉండేదని అనుకుంటున్నాను. ఓవరాల్గా చెప్తా ఉన్నాను, మహేష్ బాబు గారి లుక్స్, డ్యాన్స్ అయితే పీక్స్ అనే చెప్పొచ్చు. అసలుకి మహేష్ బాబు గారి అవుట్పుట్ 100కి 300% ఇచ్చారన్న. డైరెక్టర్ దాన్ని క్యాచ్ చేసుకోవడంలో కొద్దిగా మైనస్ అయిపోయాడన్న. ఆ లాగ్ ఉందని అది డైరెక్టర్ ఫాల్ట్ అని నేను చెప్తాను. మహేష్ బాబు గారిది ఏమీ లేదు. ఇంకోటి ఏంటంటే మిర్చి ఆటలో చాలా ఫైట్లు హైలైట్గా ఉన్నాయి. ఆ హైలైట్ ఫైట్స్కి ఏంటంటే బీజిఎం సరిపోలేదు, తమనిచ్చిన బీజిఎం అక్కడ సరిపోలేదు. అది కొంచెం డిసప్పాయింట్లో ఉన్నామన్నమాట. అది తప్ప ఓవరాల్గా అయితే మూవీ అయితే చూడొచ్చు అన్న, 1 టైం వాచబుల్, ఫ్యామిలీతో కలిసి చూడండి. మహేష్ బాబు ఫ్యాన్స్కి మేము చెప్తున్నాం, కొంచెం డిసప్పాయింట్ చేశాడు త్రివిక్రమ్ గారు అని చెప్పొచ్చు అన్న. ఏం చేయాలో అర్థం కాలన్నా, అర్చి అయితే గొంతు రాస్తుందన్న. అసలు సినిమా ఎప్పుడైపోయిందో అనిపిస్తుంది అన్న. సినిమా ఇంకా కొద్దిగా బాగుంటుంది అనిపిస్తుంది అన్న. అసలు నేను థియేటర్లో పోయినప్పుడు ప్రిన్స్ మహేష్ గారు చూసాలని పోయినా ఆయన నవ్వుంటా అన్న. సినిమాలో అసలు వేరే లెవెల్ అన్న. ఆయన అసలు మూవీలో ఎప్పుడు నవ్వుతూనే ఉంటా అన్న. అసలు ఆ సీన్లో అయితే కేక్ అన్న. అబ్బాయిలు మేము వెళ్ళాం, అమ్మాయిలు ఎలా జరుపుకుంటే మాకైతే తెలియదన్న. సినిమా అయితే వేరే లెవెల్. ఫస్ట్ హాఫ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ గారు యాడ్సప్ అన్న. వీళ్ళిద్దరిది హ్యాట్రిక్ కామన్న. హ్యాట్రిక్ పరంగా విజయవంతంగా మూవీ కొనసాగుతుంది. కలెక్షన్ పరంగా కూడా మనకు టాలీవుడ్లో ప్రిన్స్ మహేష్ కొట్టేతో లేవలేరన్న. సినిమా అయితే ఇచ్చి పడేసిన చాలా బాగుంది. ప్రిన్స్ మహేష్ బాబును చాలా బాగా కొత్తగా చూపించారన్న. సినిమాలో చాలా బాగుంది. పాటలు కానీ మనకు మాటలు కానీ డ్యాన్స్లు కానీ శ్రీ అందాలు కానీ ఆమె డ్యాన్స్లు కానీ చాలా కొత్తగా ఉంది భయ. సినిమా అయితే నాకైతే చాలా బాగా నచ్చి, ఎక్కడ ల్యాగ్ కానీ బోర్ కానీ ఎక్కడ ఏం లేదు భయ. బీజిఎం కానీ మ్యూజిక్ కానీ ఇచ్చి పడేసిన భయ. సినిమా అయితే చాలా బాగుంది భయ. సినిమా అందరూ చూడండి భయ. జై గుంటూరు కారం, జై మహేష్ అన్న. కంటెంట్ ఏం లేదు మేడం. తన తల్లి వేరే క్యాస్ట్ అతను పెళ్లి చేసుకుని వస్తుంది. సో మహేష్ బాబు గారు తల్లి అనమాట. సో ప్రకాష్ రాజ్ గారు కూతురు. సో రాజకీయాల్లో ఉంటారు వీళ్ళు. వేరే క్యాస్ట్ వాళ్ళు పెళ్లి చేసుకున్నారని ఈ ఎలక్షన్లో లేకుండా చేసేస్తారు ప్రకాష్ రాజ్ అని చెప్పి ఆ తల్లిని తీసుకొచ్చేసి పెడతారు. నువ్వు మళ్ళీ అక్కడ పోతే చంపేస్తా అయ్యి అని చెప్పేసి అంటారు. సో స్టోరీ అంతా కొంచెం ల్యాగ్ అనిపించింది నాకైతే. లేదు, డిసప్పాయింట్ మేడం. అసలు ఏం చెప్పాలో కూడా తెలియట్లేదు. చాలా డిసప్పాయింట్ అయిపోయాను. అసలు త్రివిక్రమ్ గారి మాటలు డైలాగ్స్ ఉంటాయి అనుకున్నాం కానీ అవి ఏమీ లేవు. చాలా చప్పగా ఉంది సంక్రాంతికి అంతే. సెంటిమెంట్ ఉంది, మదర్ సెంటిమెంట్ ఉంది, టోటల్గా మదర్ సెంటిమెంట్ ఉంది. అది అత్తారింటికి దాడికి ఇంకా అసలు సంబంధమే లేదు. అంటే మేజర్గా శ్రీలీల ఎపిసోడ్ చాలా బాగుంది భయ్య. మెయిన్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కానీ, అంటే ఓల్డ్ సాంగ్స్కి ఒక ఎపిసోడ్ ఉంటుంది అనమాట మొత్తం. ఆ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ కానీ, మహేష్ బాబు కామెడీ టైమింగ్ కానీ చాలా బాగుంది భయ్య. సినిమా అయితే మ్యూజిక్ ఎలా అనిపించింది? మ్యూజిక్ విరగొట్టేశాడు భయ్య తమన్ భయ్య అయితే. అసలు అంటే బ్యాక్గ్రౌండ్ మెయిన్ హీరోయిన్స్ అన్ని బాగా ఎలివేట్ చేశాడు. ఇప్పుడు మహేష్ బాబు మార్క్ ఏమైనా కనపడిందా? అంటే ఒక కొత్త మహేష్ బాబుని చూస్తాం భయ్య సినిమాలో అయితే. అంటే ఇన్ని రోజులు తీసిన మహేష్ బాబు వేరు, ఒక కొత్త మహేష్, అతడులో ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ మహేష్ బాబు, కలేజీలో ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ మహేష్ బాబు. అలాగే మన అదేంటి ఇప్పుడు ఇది కూడా ఒక గుంటూరు స్లాంగ్లో డిఫరెంట్గా ఉంది భయ్య డెఫినెట్గా. మా సత్యం 24 ఫ్రేమ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసి లైక్ చేయగలరు, షేర్ చేయగలరు.